వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని కరీంనగర్ 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 6, 2025న జరిగింది. सर ओके सर ओके सर ऑपरेशन ऑपरेशन ఓకే సార్ అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. Related to case of sexual assault registered in Karimnagar 3 Town CS limits. Case fact ఏంటి అంటే మనకి 7 September early morning information వచ్చింది regarding complaint of a sexual assault in a private hospital in Karimnagar town. Complaint వచ్చిన తర్వాత SHO 3 Town he visited the hospital and verified the facts. And investigation లో వచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు will tell in this press briefing. A young lady victim was admitted in this private hospital on 6th September because of typhoid fever. Then 7th September early mornings between 2 a.m. 3 a.m. One accused person who is working as a OT technician అతను వచ్చారు ఒక షిఫ్ట్ టైమింగ్ లో. వచ్చిన తర్వాత he used sedative injection to make the victim unconscious. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత విక్టిమ్ మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. విక్టిమ్ కి సెడేట్ చేసిన తర్వాత షీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మోడ్. అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత he informed the relatives of the victim regarding some medical problem. కానీ victim కి తెలిసింది that something bad has happened. She has witnessed the time till the time injection was administered to her. ఆ తర్వాత ఆమెకి అంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది. She complained to her father and through her father మనకి కంప్లైంట్ వచ్చింది. కర్నూలు జిల్లా ఆదోనిలో అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో రైతులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధరలు లేవు, అలాగే సరైన విత్తనాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. మన ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి రైతులను పశువులతో పోల్చాడు, చాలా బాధాకరమైన విషయం అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు 85 లక్షల నిధులతో పలు సీసీ రోడ్ల అభివృద్ధి పనులు, 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం విద్య వాతావరణం బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ భాష యాసలోని మాధుర్యాన్ని తన రచనల ద్వారా ప్రజల్లో చాటి చెప్పిన కాళోజీ గారి సేవలను స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జప్నే ఈద్ మిలాదున్నబీ సందర్భంగా మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్, సాలెహనగర్ నుండి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈద్ మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంలో మేము రేకుర్తి, సాలెనగర్, షేఖాన్ నగర్, షేకాబీ కాలనీ ప్రతి సంవత్సరం ఈ నుంచి మేము ఒక బైక్ ర్యాలీగా వెళ్ళేటోళ్ళం. ఈసారి మేము ఒక భారీ ఎత్తున ర్యాలీగా అందరూ ఏకమై పాదయాత్రగా కరీముల్లా షా దర్గా వరకు పాదయాత్ర చేసుకుంటా, ప్రార్థనలు చేసుకుంటా దీని నుంచి బయలుదేరడం జరుగుతుంది. మేము చాలామంది మా హిందూ సోదరులు మరియు ముస్లిం సోదరులు అందరూ ఏకమై ఈసారి ఇద్దరిది ఒకటేసారి రావడంతో మేము శుక్రవారం చేసుకోక ఈరోజు సోమవారం చేసుకుందామని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయిన కొల్లి సత్యవతిని, వారి కుటుంబ సభ్యులను మంగళవారం నాడు రావులపాలెంకు చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు పరామర్శించి బాధిత కుటుంబాలకు 30,116 రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేసి బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులు, మంచం, టేబుల్, ఫ్యాన్, దుప్పట్లను సంస్థ సభ్యులు అందజేశారు. అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యుడు వెలగల కాశీరెడ్డి మంచాలు, పరుపులు, తలగడలు, దుప్పట్లను అందజేశారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలోని బాధిత కుటుంబాలని పరామర్శించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుని ముందుగుండా అన్నపూర్ణ సేవా సంస్థ వచ్చి వాళ్ళకి చేయూతనిస్తమే కాకుండా వాళ్ళ సభ్యులు మన వెంకరెడ్డి, మన కేవీ రెడ్డి గారు, కాశీరెడ్డి గారు, అలాగే వాళ్ళ వియంకుడు మన రెడ్డి గారు, వెటరీ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి దుప్పట్లు, మంచాలు, పరుపులు, కొన్ని వస్తువులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అలాగే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నేడు శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
మరియు దేవస్థానం మాజీ అధ్యక్షులు ఆంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. అయ్యా అబ్బా నిన్న చేశారు. నందిగామలో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి బయలుదేరిన తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరింపు. స్వామిదాస్ మినహా పార్టీ నాయకుల పర్మిషన్ లేదంటూ అడ్డుకున్న పోలీసులు. అన్నదాత పోరు కార్యక్రమానికి పర్మిషన్ లేదంటూ పలు చోట్ల వైసీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. కూటమి ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు. ప్రభుత్వం వెంటనే అందించాలి. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. పోలీసుల దౌర్జన్యం నశించాలి. పోలీసుల దౌర్జన్యం నశించాలి. పోలీసుల అన్యాయాన్ని అరికట్టాలి. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. వదిలాలి రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి. భారత రాజ్యాంగం ప్రకారం మాకు హక్కులు మా కాల రాజపాలనకి ఇది పోయింది. ఎమర్జెన్సీయా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అక్కడే లేదండి. లాండ్ మా బోర్డర్కే అక్కడ ఊరు బయట ఆపండి. ఇక్కడే లాండ్ ఆర్డర్. ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంది, ఊరు బయట ఆపండి. ఇక్కడేంటి తిరువూరులో పీస్ఫుల్ ఏరియా ఇది. మేము బయలుదేరి వెళ్తున్నాం. మా నాయకులంతా వచ్చారు. మొత్తం అంతా కూడా రైతు నాయకులు. రైతులకు సమస్య వచ్చింది. ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటప్పుడు అసలు ఏమీ లేకోకుండా మా వైలేషన్ మా ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే అది ఇది ఎట్లా? ఇది మేము ఇంటికాడ నుంచి కూడా బయలుదేరి వెళ్ళకోకుండా ఎట్లా? అసలు మామూలుగా మా స్వార్థం కోసం సార్, రైతుల కోసం పోరాడుతున్నాం. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు కళ్ళ కట్టి చూస్తున్నారు. మీరే వచ్చారు, సెక్యూరిటీ ఇచ్చి మీరే చూస్తున్నారు కదా. సొసైటీ కార్డు చూస్తున్నారు, మీరే చూస్తున్నారు. మేము చెప్పడం కాదు. షార్టేజ్ ఉంది. అట్లా కాదు కదా. ఇప్పుడు కాదండి. ఇప్పుడు మా నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు ఎలో చేయండి. సరే మా పార్టీ ప్రెసిడెంట్లు మా 4 కార్లు 5 కార్లు ఎలో చేయండి. మేము వెళ్తాం. 4 మా ఇంపార్టెంట్ లీడర్స్ లేకోకుండా 2 కార్లు కాదండి. 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు ప్రజాప్రతినిధులు 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఐసీయూలో పెట్టాడు. అబద్ధాలు, అసత్యాలతో మాయమాటలు చెబుతూ మళ్లీ గ్రామాల్లోకి వైసీపీ మూకలు బయలుదేరుతున్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతున్న వైసీపీ భూతాలను బిరడాలో పెట్టి భూస్థాపితం చేయాలని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు సూపర్ 6 సూపర్ హిట్ సభ ద్వారా సమాధానం చెబుతామని పిలుపునిచ్చారు. అందరూ కూడా కదిలి రావాలి. చాలా ఉత్సాహంగా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ముందుగా 42,000 మెజార్టీతో గెలిపించిన మీ అందరినీ శ్రీనివాస్ గారిని అభినందిస్తా ఉన్నా. అట్లాగే సుపరిపాలనలో తొలి అడుగు దగ్గర మన పార్లమెంట్లో అనంతపురంలో
మన రాయదుర్గాన్ని మొదటి స్థానంలో ఉంచినందుకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా దగ్గర 96-97% పూర్తి చేశారు. మొత్తం మన జిల్లాలోనే అనంతపురంలో మొదటి స్థానంలో ఉన్నాం. అట్లాగే రేపు వెళ్లే కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరఫున 3 పార్టీలు కూడా కలిసి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, బాలకృష్ణ గారు, అన్ని పార్టీల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్టీల ముఖ్య నాయకులు అందరూ కూడా వేదిక మీద కనపడతారు. రోజు మనం మాట్లాడుకునే కాకుండా ఈ 15 నెలల్లో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చెప్పి వెళ్ళింది. ఐసీయూలో పెట్టి వెళ్ళింది ప్రభుత్వాన్ని. ఐసీయూలోంచి బయటికి తీసుకొచ్చాం రూమ్లోకి. ఆ రూమ్లోంచి మళ్ళీ రోడ్డు మీద తీసుకురావాలి మనం. అట్లా అన్ని అప్పుల్లో పెట్టి వెళ్ళిపోతే దగ్గర ఈ నెలతో కూడా కలుపుకుంటే 45,000 కోట్లు ఇచ్చాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మహాలక్ష్మి వాడలో శోభాయమానంగా విరాజిల్లుతోంది. వినాయక నిమజ్జన శోభాయాత్రతో విఘ్నేశ్వరుడి యాత్రలో భక్తులు పాల్గొంటారు. జిల్లాలో తలమానికంగా నిలుస్తున్న మహాలక్ష్మి గణపతిని దర్శించుకునేందుకు పలు మండలాల నుండి, నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంలో జిల్లాల్లో కొత్తపేట నియోజకవర్గంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. మంగళవారం వానపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. సొసైటీలో యూరియా నిల్వలు గురించి ఆరా తీశారు. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలుసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో 4,500 బస్తాలు యూరియా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎరువులు పర్టికులర్గా యూరియా ఎరువుల గురించి మీకు అందుబాటులో ఉందా లేదా అనే దాని గురించి సార్ కూడా వచ్చి వెరిఫై చేశారు. సో ఇక్కడ మీరు బస్తాలు యూరియా మీరు వాడండి, ఇబ్బంది లేదు. ఎంత కావాలో అంతా కూడా ఎమ్మెల్యే గారి సారథ్యంలో మీకు సొసైటీలకి ఆర్ఎస్కేలో వస్తుంది. ఇక్కడ నానో యూరియా కూడా ఒకటి వచ్చింది. ఒక్కసారి వినండి. నానో యూరియా ఇది ఒక యూరియా బస్తాతో సమానం అండి సార్, ఒక యూరియా బస్తాతో సమానం. మీరు బస్తా యూరియా అయితేనేమో వేల ద్వారా వెళ్తుందండి. వీణవంక మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో అవార్డుల ప్రదానోత్సవం జరిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీధర్, ఎంఈఓ శోభారాణి హాజరయ్యారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎంపీడీఓ శ్రీధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది జీవితంలో గొప్పదని, తల్లి, తండ్రి తర్వాత ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం మీ అందరి అదృష్టం అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు ఉపాధ్యాయులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. దీంట్లో మనందరి యొక్క ఆ వృత్తిలో విద్యార్థుల యొక్క మలవడం అంటే ఒక నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటే దేశం యొక్క నిర్మాణం ఒక పాఠశాల గదిలోనే బోధిస్తున్నప్పుడు ఎవరైతే అందరూ టాప్ విద్యార్థులు వస్తున్నారో వాళ్ళకి బోధించడం కాదు. మన దగ్గర ఉన్న పిల్లలు, మన దగ్గర ఎన్నో లోపాలు ఉన్నాయి, తల్లిదండ్రుల దగ్గర ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు. ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని మన Shri
హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణం మోమిన్ పుర ప్రవక్త సలాలుహు అలైహి వసలం యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే ప్రవక్త శరీర భాగాల గురించి, తన జీవితం గురించి, తన యొక్క సహబల గురించి, తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఖురాన్లో ఎలా వివరించబడిందో తెలియజేస్తున్న మస్జిద్ దరుల్ సలాం జమ్మికుంట ఇమాం मुफ्ती आमिर बाबा తెలిపారు। नबी की हर हर अदा को कुरान बयान करता है। जिनके जुल्फों को कुरान ने वल्लैल कहा, जिनके चेहरे को कुरान ने वज़ुहा कहा, जिनके दांतों को कुरान ने यासीन कहा, जिनके हाथों को कुरान ने वला तजअल यदक मग़लूलतन इला उनुक़िक वला तबसुतहा कुल्लल बस्ति फतक़उद मलूमन महसूरा कहा, जिनके सीने को कुरान ने अलम नशरह लक सदरक कहा, जिनकी रहमत को कुरान ने वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन कहा, जिनकी दावत को कुरान ने दाइयन इलल्लाह कहा, जिनकी बशरियत को कुरान ने कुल इन्नमा अना बशरुन कहा, जिनकी नबुवत को कुरान ने या अय्युहन नबी कहा, जिनकी रिसालत को कुरान ने या अय्युहर रसूल कहा। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు, కార్యకర్తలు, నాయకులు పోటెత్తారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబీ, గానవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గానవరపు శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు తాటి శివకుమార్ పాల్గొన్నారు। ఎరువులు బ్లాక్ మార్కెట్ పై రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన అన్నదాత పోరు కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు పాడేరు ఎమ్మెల్యే మత్సరస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు। చూడండి దయచేసి మా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా చూడండి ఆర్టీఓ ఆఫీస్ తాళం వేస్తుందని చెప్పేసి సబ్ కలెక్టర్ ఆఫీస్ తాళం వేస్తుందని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను। ఈ రోజు సెలవు దినమా, పని దినమా, ఎందుకు మూస్తుంది? ఆర్టీఓ గారికి ఒక ఇన్ఫర్మేషన్ తో వచ్చి ఉంటారు। ఆర్టీఓ గారు మన జిల్లాలో ఎన్ని ఎరువు బాక్సులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎంత ఇంకా మిగిలి ఉన్నాయి, ఏమని ఆయన సమాధానం చెప్పాలి కదా। మీరు
కేంద్ర ఎరువులు అందుబాటులో ఉంచాలి.